నేను చెప్పినట్టు వినకపోతే అందరూ వెళ్ళిపోవచ్చు. మీకు ఇవ్వాల్సిన జీతాలు వేరే వాళ్ళకి ఇస్తే హ్యాపీగా పనిచేసుకుంటారు. ఏంటయ్యా ఎంతసేపు వెయిట్ చేస్తున్నావు? అతను ఇంకా రాలేదేంటి? అదే అర్థం కావట్లేదు. ఎప్పుడు లేట్గా వచ్చేవాడు కాదు, ఈ రోజు ఎందుకు లేట్ అయిందో తెలీదు. ఒక ఫోన్ చేస్తే విషయం తెలుస్తుంది కదా. అదిగో మన రాజా వస్తున్నాడు. ఇతని పేరు రాజారావు. ఏ గేమ్ ఆడినా రాజులా గెలుస్తాడు. ఈయనకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇంతవరకు ఏ టోర్నమెంట్ లో అయినా ఓడిపోయిన దాఖలాలు లేవు. ద రియల్ కింగ్. అంతేకాదు ఆయన లక్ ఎలా ఉందంటే ఓటమనేది ఆయన దరిదాపుల్లో కూడా రాదు. గోల్డెన్ హ్యాండ్. ఈయన స్ట్రాటజీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈయన గురి పెట్టాడంటే గోల్ కొట్టాల్సిందే. జాక్పాట్ జాకీ. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా? కరెక్ట్ గానే ఉన్నాయి. త్వరగా కానివ్వండి. అక్క సుజాతక్క, ఇవి నువ్వు కట్ చేసినవే కదా? అవును మేడం. కొంచెం సైజులు తక్కువగా ఉన్నాయంటున్నారు, చూడండి. సారీ మేడం, మళ్ళీ అలా కాకుండా చూసుకుంటాను. చూసారు కదా ఓనర్ గారు కొడుకు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారు. చూసుకుని పని చేయండి. అలాగే మేడం. హలో హలో, నేను అగస్త్య ఫ్యాక్టరీ నుంచి మేనేజర్ని మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి సార్. నిన్న మీరు పంపించిన లోడులో క్లాత్ పీసెస్ తక్కువగా వచ్చాయమ్మా. మీరు పైన వేసిన నెంబర్ ఏమో ఒకటి ఉంటుంది, లోపల క్లాత్ పీసెస్ ఏమో తక్కువగా ఉంటున్నాయి. మీరు లోడ్ పంపించే ముందు చెక్ చేసుకోకపోతే ఎలాగమ్మా? అవునా సార్? అవునా అని అంత తేలిక అంటావేంటమ్మా? మీరు 250 ఉన్నాయి అంటారు, అందులోనేమో 210 ఉంటాయి. ఇలా అయితే మాకింత లాసు. సారీ సార్, ఇక్కడ నుంచి ప్రతి ప్యాకింగ్ నేనే చెక్ చేసి పంపిస్తాను. సరే అమ్మా. సరే సార్, ఇక మీదట అలాంటి తప్పు జరగదు. నేను చూసుకుంటాను, ఓకేనా? సారీ సార్. ఏమైంది? చేయలేదు. ఇంతసేపు ఫోన్ లేదు, కంగారుగా మాట్లాడుతున్నావు కదా? అదే అగస్త్య ఫ్యాక్టరీ వాళ్ళు ఫోన్ చేశారు. అయ్యో, వాళ్ళు నిన్నే ఫోన్ చేశారే. నేను నీకు చెప్పడం మర్చిపోయాను. నిన్న పంపించిన లోడ్లో ఏదో తేడా వచ్చిందంట. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలా మర్చిపోతే ఎలా విజి? నీకు చెప్దాం అనుకున్నాను, ఏదో పనిలో పడి మర్చిపోయాను. మనం పంపించే ప్రతి లోడ్లోనూ క్లాత్ పీసెస్ తగ్గుతున్నాయంట. అలా అయితే ఎలా చెప్పు? ఇప్పుడు మనం ఏం చేద్దామే? ఏం చేయడం ఏంటి? ఇప్పుడు ఫోన్ చేసి అదే అడుగుతున్నారు. శభాష్ శభాష్ శభాష్.